వెల్కమ్ టు రాజనీతి. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం విజయ డైరీలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 13వ తారీఖున జరగబోతూ ఉంది. అయితే ఈసారి ఎన్నికల ఘట్టం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు నామినేషన్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖాళీ అవుతున్న 3 డైరెక్టర్ పోస్టుల్లో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కూడా ఉన్నారు. ఆయన మళ్ళీ తన నామినేషన్ దాఖలు చేశారు. మండవ జానకరామయ్య గారి తర్వాత చైర్మన్ బాధ్యతలు చేపట్టిన చలసాని ఆంజనేయులు డైరీ డెవలప్మెంట్ విషయంలో రాజీ పడకుండా పనిచేశారు. నిత్యం పాల కేంద్రాల సందర్శన, పాడి రైతులతో సమావేశాలు, వాళ్ళకు పాల ఉత్పత్తి పెంచేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే సహకారోద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు. ఏడాదికి 3 సార్లు రైతులకు బోనస్ ఇస్తున్న ఏకైక డైరీ కృష్ణ డైరీ. వార్షిక టర్నోవర్ కూడా 1200 కోట్లకు పైమాటే. పాలతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ఖాళీ అయిన డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు సమీపిస్తున్నప్పటి నుంచే చైర్మన్ చలసాని ఆంజనేయుల మీద గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు ఎక్కుపెట్టారు. చలసాని ఆంజనేయులు డైరీ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని, అసలు ఆయన తెలుగుదేశం పార్టీ కాదు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మనిషి అని ఇట్లా రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఒకవైపు చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ కాదంటూనే, మరోవైపు ఈ ఎన్నికల్లో చలసాని డైరెక్టర్ పదవికి నామినేషన్ వేయొద్దని తెలుగుదేశం పెద్దలతోనే చెప్పించే ప్రయత్నం చేశారు అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. డైరీ పరిధి ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఉన్నప్పటికీ గన్నవరంలో ఒక ప్లాంట్ ఉండటం వల్ల, లేకపోతే చలసాని ఆంజనేయులు కూడా గన్నవరం నియోజకవర్గం కావటం వల్ల యార్లగడ్డ వెంకట్రావు డైరీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చలసాని ఆంజనేయులతో పాటు ఆయన ప్యానల్కి చెందిన మరో 2 డైరెక్టర్లు నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళు కాకుండా మరో 3 నామినేషన్లు దాఖలు చేశారని చెప్తున్నారు. 3 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే 13వ తారీఖున ఎన్నిక జరుగుతుంది. చలసాని ఆంజనేయులను ఎలాగైనా గద్దెంచాలన్న పంతంతో ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావుది పైచేయి అవుతుందో, లేదంటే ఆంజనేయులది పైచేయి అవుతుందో ఈ ఎన్నికతో తేలిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.